సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. కాబట్టి మార్గము తెలియను. కాబట్టి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆ స్థలమే పరలోక రాజ్యం. కాబట్టి మరి ఇంకా సువార్తలు చూసినట్లయితే యేసు ప్రభు చూస్తుండగానే ఆరోహణమై మేఘముల మీద కొనిపోబడ్డాడు పరమునకు. కాబట్టి ఈ దినాల్లో యేసు ప్రభు ఇక్కడ అక్కడ ఉన్నాడని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనము దేవుని ప్రజలుగా జాగ్రత్తగా ఉండాలని, మోసపరచబడకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే వాళ్ళ గురించి చెప్దామా అంటే ఇంకా చాలా భయంకరంగానే ఉన్నాయి. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 51వ వచనం. లూకా సువార్త 24:51. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. వారిలో నుండి ప్రత్యేకంగా బయలు వెళ్ళి ఆరోహణం అయిపోయాడు, ఆకాశానికి ఎక్కిపోయాడు. కాబట్టి దేవుడు యేసు ప్రభు మనకు స్థలం సిద్ధపరచు వెలిచినాడు. ఏం స్థలం సిద్ధపరుచున్నాడు? సామాన్యమైన స్థలం కాదు, సామాన్యమైన స్థలము కాదు. కాబట్టి ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ స్థలంలో మనం ఉండునట్లు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు పరలోక రాజ్యంలో. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ లేడు, మధ్యాకాశంలో మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మన కొరకు కృపనిచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని నామాన్ని బట్టి మోసపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. కాబట్టి ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, మోసపరచబడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునవలెను, జాగ్రత్తగా చూసుకునవలను, కాపాడుకోవాలి. దినాల్లో దండి చెప్తారు, ఆటికి పోతే మేలు జరుగుతుంది, ఈటికి పోతే మేలు జరుగుతుంది. యాడ ఉన్నకాడు ఉంటే దేవుడు బాగు చేయలేడా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? మన పితడైన అబ్రహామును చూసినట్లయితే దాదాపు 99 ఏళ్ళు శారాకు, 100 ఏళ్ళు అబ్రహాముకు. ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చింటారో సంతానం కొరకు. వాళ్ళు మనుషులుగానే కదా భూమి మీద జీవించింది. ఉండగా తన భార్య మాట విని ఒక తప్పు చేశాడు అబ్రహాము, దాన్ని మళ్ళీ చక్కబెట్టుకున్నాడు. ఆమె పొమ్మనింది, ఆమె మళ్ళీ వద్దనింది, మానుకుని అరణ్యంలో వదిలిపెట్టాడు. కాబట్టి దేవుని ప్రజలుగా మోసపరచడానికి ఎన్నో భూమి మీద ఆకర్షించేటువంటి చాలా ఉన్నాయి దినాల్లో. కాబట్టి ఆ దినము రాకమునిపై జాగ్రత్తగా ఉండాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, దేవుడు భూమి మీద లేడు, యేసు ప్రభు భూమి మీద లేడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు, యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. కాబట్టి నేను వెళ్ళి పరిశుద్ధ ఆత్మను మీ మధ్యలోకి వస్తాడు, ఆదరణకర్త మీ మధ్యలోకి పంపిస్తాను అంటాడు. యోహాను సువార్తలో చాలా మాటలు ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో కార్యం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు, మేఘారూరుడై తిరిగి రాబోతూ ఉన్నాడు.
మనం ఆయన వచ్చేటప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడవలసిన వారంగా ఉన్నాము. ప్రభు రాకడ కొరకై సిద్ధపడవలసిన వారముగా ఉన్నాము. కాబట్టి ఈ యాత్రా జీవితంలో దేవుని ప్రజలుగా మోసపరచబడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాడు. రండి, తెస్సలోనిక పత్రిక భాగానికి వస్తాం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్తున్నాడు? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, పరుచుట వలన నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ దేవునికి మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. మీరు ఇలా రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మహాస్వార్థ వలన మిమ్మను పిలిచెను. కాబట్టి దేవుడు మహిమ పొందాలని, దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలని స్వార్థ ద్వారా మనల్ని కూడా పిలిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుకోండి. వేరేవి తీసుకోవద్దు, వేరే వాళ్ళ మాటలు వినొద్దు. మీకు పత్రికలు రాసినాను. అపోస్తుడైన పౌలు పత్రికలు రాసినాడు. తెస్సలోనిక 1వ తెస్సలోనిక 2 పత్రికలు రాసినాడు సంఘం. ఆ పత్రికలు తీసుకోండి, మేము చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి, కానీ మీరు వేరే విధానంలో పోవద్దు, వేరే వారి మాటలు వినొద్దు. ఆ పత్రికలను చూడండి, మీకు బోధించిన విధులను చేపట్టుకోండి. ఆ పత్రికలో ఉన్న మాటలు తిరిగి చదువుకోండి. ప్రభు వచ్చినప్పుడు ఎట్లా ఎత్తబడాలో, ప్రభు వచ్చిన వరకు ఏ విధంగా జీవించాలో అనేక సంగతులు రాసినాం కదా పత్రికలో. కాబట్టి ప్రియమైన వారులారా, మోసపోవద్దు. కాబట్టి చేపట్టుకో, విధులను, బోధను, పత్రికలను చేపట్టుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని, ఆ పత్రికలను చేతపట్టుకొని మనం జీవిస్తామో అప్పుడు ఆ వాక్యం ద్వారా, ఆ మాటల ద్వారా దేవుడు మనలను స్థిరపరిచేవాడుగా ఉంటాడు. అందుకే దావీదు కీర్తనకాడు అంటాడు 119లో, నీ వాక్యమే నన్ను బ్రతికే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పత్రికలను, మేము బోధించిన విధులను, మా పత్రికలను వలనైనను మీకు బోధించిన విధులను చేపట్టుకోండి. ఏముంది పత్రికల్లో? ఏముంది బోధించింది? దేవుని మాటలే కదా, దేవుని యొక్క వాక్యమే కదా. ఆ వాక్యాన్ని చేతపట్టుకోండి, ఆ వాక్యమందు స్థిరులుగా నిలవండి. ఆ వాక్యం ఆధారం చేసుకుంటే, ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే, ఆ వాక్యం నీ జీవితంలో ఉంటే, ఆ వాక్యం నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబం స్థిరపరచబడుతుంది ప్రభు వచ్చేంత వరకు. ఎవరి చేత కూడా మోసపరచబడదని ఇక్కడ అపోస్తుడైన పౌలు ఈ తెస్సలోనిక సంఘానికి చెప్తా ఉన్నాడు. కాబట్టి 119 కీర్తన చూసినట్లయితే ఎన్నో మాటలు వాక్యం గురించి. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది, అది జుంటుతేనే దారుల కంటే మధురమైనది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని నిలబెట్టేదిగా ఉంది, కట్టేదిగా ఉంది, స్థిరపరిచేదిగా ఉంది. ఈ వాక్యం మనల్ని పరిశుద్ధపరిచేదిగా ఉంది. ఈ వాక్యం మన హృదయంలో ఉంటే లోకములో మనుషుల చేత మోసపరచబడము. దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ఈ పత్రికలు, ఈ మాటలు, బోధింపబడిన ఈ మాటలు, ఈ కట్టడలు మన హృదయంలో, మన జీవితంలో ఉంటే మోసపరచబడం. ప్రభు వచ్చేంత వరకు స్థిరులుగా ఉంటాం.
కాబట్టి అందుకే చెప్తా ఉన్నాడు, ఎవడు మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకోండి. దేవుని వాక్యాన్ని మా పత్రికలను చేపట్టుకోండి, వాటిని పరిశీలించి చూడండి, వాటి యందు నిరీక్షణ ఉంచండి. నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ అనుగ్రహించి మన తండ్రి యొక్క దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి వాక్యమందును మిమ్మను సద్వాక్యం, మంచి వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ స్థిరపరుస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. మేము బోధించిన బోధను విధులను చేపట్టుకోండి. కాబట్టి భయంకరమైన దినాల్లో చాలా సంగతులు ఉన్నాయి బైబిల్లో. మరి గొర్రె చర్మాలు వేసుకొని లోపల క్రూరమైన తోడేళ్ళ లాంటి స్వభావం కలిగిన వారు మన మధ్యలోకి వస్తారు. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క అపవాది తను తానే హెచ్చించుకుంటాడంట, తానే దేవుడిని కనబరుచుకుంటాడంట. దేవుడు ఉండే స్థానంలో నేనే దేవుడని కూర్చుంటాడంట. ఇక్కడికి వచ్చి నేనే దేవుణ్ణి, నాకే మొక్కండి, అది అపవాది పని. కాబట్టి ఇలాంటి దినాలు సంభవించేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. కాబట్టి ఇలాంటి దినాల్లో మనం దేవుని వాక్యాన్ని, సంఘాన్ని, సహవాసాన్ని అత్తుకుని మనం ప్రభువుని వెంబడిస్తూ ఉంటే ఇటు వాటి చేత మోసపరచబడకుండా దేవుని మహిమ కొరకు జీవించేవారేముగా ఈ లోకంలో శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రభు మహిమ కొరకు జీవించాలంటాడు. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిల్ రాసిన పత్రిక 18వ వచనం. మన ఎడల 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి చూస్తూ ఉందట దేవుని యొక్క రాకడ కొరకు. దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా స్వస్థపరచబడెను, వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాక ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించునో మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకోవాలంట. చూచే దాని కొరకు ఎవరు నిరీక్షించరు, చూడని దాని కొరకు నిరీక్షించరు. కాబట్టి ఈ యొక్క స్వాతంత్రం కొరకు సృష్టి భూమి మూలుగుతూ ఉంది. మనము కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొంది మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడినాం. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. నిరీక్షించబడినది ఏదైనా కనబడితే ఇంకా దాంతో పని ఉండదు. కాబట్టి ఏమంటాడంటే ఇంకా
మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. కాబట్టి మన నిరీక్షణ ఏమంటే కనబడేది కాదు. మన నిరీక్షణ కనబడేది కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుని పిల్లలుగా భూమి మీద జీవిస్తూ ఉంది. ఎన్నో శ్రమలు, ఎన్నో మూలుగుల్లో, ఎన్నో ఇబ్బందుల్లో మనం ఈ యొక్క యాత్ర జీవితంలో సాగుతున్నది కనబడే దాని కొరకు కాదు, మనం పొందుకునే దాని కొరకు నిరీక్షణ ఉంచలే. ఈ లోకంలో ధనం పొందుకోవడానికో, ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతి పొందుకోవడానికో, ఇవన్నీ మన కంటికి కనబడేవే. ఇవన్నీ కూడా మనకు కనబడేవే. కనబడనేది ఏంది? మనకు కనబడుకోకుండా ఉండేది ఏంది? దాని కొరకు నిరీక్షించాల. మనం కనబడుకోకుండా ఉండేది ఏంది? పరలోక రాజ్యం. దాని కొరకు నిరీక్షించాలి. దాని కొరకు ఓపికతో ఉండాలి. దేవుని మహిమ కొరకు జీవించాల. కాబట్టి చూడండి, ఇది 8వ అధ్యాయము ఈ 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి ఎవడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడు వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటినీ అత్యధిక విజయం, వీటన్నిటినీ మనల్ని ప్రేమించిన వాడిని అంటే మన కొరకు ప్రాణం పెట్టిన దేవునిలో వీటన్నిటిని అత్యధిక విజయం పొందుతున్నాం. ఏమిట్లో? శ్రమల్లో, బాధలో, హింసలో, కరువులో, వస్త్రహీనతలో, ఉపద్రవంలో, ఖడ్గములో. ఇవన్నీ కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపకూడదు. ఇవే కాదు, ఇవన్నీ భూమి మీద ఉండేటివే. ఇవన్నీ కూడా భూమి మీద కలిగేవే. పరలోకంలో ఇవన్నీ వచ్చాయా మనకు? మనమ్మడి ఏదైనా శ్రమ వస్తుందా? మనమ్మడి దుఃఖం వస్తుందా పరలోకానికి? మనమ్మడి అప్పులు వచ్చాయా? మనమ్మడి ఇంకా ఏదైనా ఒక వ్యాధి, మన బలహీనత, శరీరంలో ఉండే బలహీనత ఏదైనా వస్తుందా పరలోకానికి? ఏది రాదు. దాని కొరకు నిరీక్షణ. ఇవన్నీ కూడా ఇక్కడనే లయమైపోయి. అయితే ఇవేది వచ్చినా కూడా దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని యొక్క ఆ నిరీక్షణ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపదు. కాబట్టి ఆయన ప్రేమించు వారిని మనము వీటన్నిటిని అత్యధికమైన విజయం, వీటన్నిటిలో ఆయన ద్వారా, ఆయన మహిమ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటిలో మనం విజయం పొందుతాం భూమి మీద. ఎప్పుడు? కనబడని వాటిని కొరకు నిరీక్షించి ఓపికతో మనము పరిగెత్తినప్పుడు, ఓపికతో ఈ యాత్రను కొనసాగించినప్పుడు, అటు ఇటు చూడకుండా గురి యొద్దకే పరిగెత్తుతూ ఉన్నప్పుడు అప్పుడు విజయం పొందుతాం. ఎవరైనా ఆయన ప్రార్థన చేస్తే మనకు మేలు జరుగుతుందంటే, ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చాయంటే, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయంటే పరిగెత్తితే మనలో ఓపిక లేదు. మన గురి ఎక్కడ పోయినట్లు? ఇప్పుడు యేసు ప్రభు సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు. పేతురు చూసినాడు, భూతం అని. లేదు, నేనే భయపడకూడదు అని చెప్పి దగ్గరకు వచ్చి, నీవే అయితే నేను కూడా వచ్చా నేను రా అన్నాడు. పోయేవాడు పోకుండా ఏం చేసినాడు? గాలిని, సముద్రాన్ని ఇట్లా చూస్తే ఏమైపోయినాడు? యేసు ప్రభుని చూసినంతేం నడిచినాడు. గాలిని, సముద్రాన్ని చూస్తేనే పేతురు మునిగిపోయాడు. ప్రభువా రక్షించన్నాడు. చేయబట్టుకొని లేవనెత్తినాడు. అయితే తిరిగి మళ్ళీ ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ మళ్ళా పడవ మీదకి వెళ్ళినాడు పేతురు, యేసు ప్రభుతో పాటు. పేతురులో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. నీవే అయితే నేను వస్తాను రా. వచ్చినాడు, కానీ చూసినంత నడిచినాడు. గాలిని, సముద్రాన్ని చూసేదలకే నేను కూడా సముద్రం మీద నడుచున్నా అనుకునేటిట్లో మరి కొంచెం హృదయంలో అప్పుడే మునిగిపోయాడు. కాబట్టి విశ్వాసంలో అనేది చాలా ఓపిక చాలా అవసరం. కొంచెం గడ్డెక్కితేనే అయిపోయింది అనుకోవడం, ఇది మన జీవితం అంతం వరకు, ప్రభు వచ్చేంత వరకు ఈ శ్రమల్లో, ఈ బాధల్లో దేవుని మహిమ కొరకు జీవించి, మోసపరచబడకుండా జీవించి, ప్రభు రాకల్లో నిరీక్షించబడింది, కనబడిన దాని కొరకు నిరీక్షించిన వారముగా, ఆ పరలోక రాజ్యం కొరకు నిరీక్షించిన వారముగా ఉండాలి. కానీ
భూమి మీద వచ్చి ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ధనము, ఆ డబ్బు, అది ఇది దీని కొరకు ఆశించి పరుగులెత్తి దేవుని యొక్క పిల్లలుగా జీవించవలసిన జీవితాన్ని మోసపరచబడి ఈ లోకానికి అపవాది చేత మోసపరచబడి దేవుని యొక్క మహాశక్తిని పోగొట్టుకుంటే, ఆ నిరీక్షణను పోగొట్టుకుంటే ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడతామా? కాబట్టి ప్రియమైన వారులారా, ప్రభు రాకడ దినాలు, ప్రభు యొక్క దినాలు సమీపంగా ఉన్నాయి. కాబట్టి ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోండి. మేము మీకు ఇచ్చిన ఆ పత్రికలను, మీకు బోధించిన కట్టడలను చేతపట్టుకోండి. మీరు కనబడేదాని కొరకు కాదు, కనబడేదాని కొరకు నిరీక్షించి ఓపికతో పరిగెత్తండి, కొనసాగించండి మీ జీవితాన్ని. అంతేకాదు, ఈ విధంగా ఉంటే ఏదైనా కూడా, ఈ విశ్వాసం, ఈ ఓపిక కలిగి ఉంటే ఏదొచ్చినా కూడా, శ్రమైన, బాధైనా, కరువైనా, కట్టుకమ, ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుండి, మన నిరీక్షణ నుండి, దేని నుంచి కూడా మనల్ని ఎడబాపనేరదు, దూరం చేయదు దేవుని యొక్క మార్గం నుండి. కనుక ఎప్పుడైతే మన గురి తప్పుతామో, ఎప్పుడైతే మన విశ్వాసంలో చల్లారిపోతామో, ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ప్రభువును వెంబడించలేకపోతామో, అలాంటి పరిస్థితుల్లో మనము పడిపోయేవారిగా, సోలిపోయేవారిగా, మోసపోయేవారంగా ఉంటాం. కాబట్టి ఈ దినాల్లో దేవుని ప్రజలుగా మెలకువగలిగి విశ్వాసంతో జీవిస్తాం, నిరీక్షణ కలిగి జీవిస్తాం. ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాకల్లో ఎత్తబడడానికి మనకందరికీ ప్రభు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మనకు యథావిధిగా ఉండేటువంటి పరిచర్యలు ఉంటాయి. మరి గొలుసు ప్రార్థన, సంఘ ప్రార్థన, విజిటు, శుక్రవారం ప్రత్యేకంగా ఆల్ నైట్ ప్రార్థన ఉంటుంది. పెట్టుకోండి, సకాలంలో చేరండి. మరి శనివారం తిరిగి మందిరం బ్రదర్స్ ప్రార్థన. ఈ పరిచర్లన్నింటి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన పూర్వకంగా వచ్చి పాలు పొందండి. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, యేసు ప్రభు నామంలో నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆకాశం మహాకాశం పట్టుజాలని దేవుడు, సువార్త కొడికిలో మీరు తెచ్చిన లేఖన భాగం బట్టి కూడా నీకు వందనాలు. ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి, వాడు తానే హెచ్చించుకొని తానే దేవుడిని బయలుపడు ఆ దినము వచ్చేంత వరకు మీరు నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, శ్రమైన, బాధైన, హింసైన, సిలువ వేయబడిన యేసు వైపు చూస్తూ కొనసాగాలని, ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాకల్లో ఎత్తబడాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. యేసయ్య, అట్టి విధానంలో మేము జీవించి రాకడ రాజ్యంలో ఎత్తబడినట్లు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. చేరి వచ్చిన మా పిల్లలందరిని బట్టి స్తోత్రం. పేరు పేరున ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కృపణ ఈ దినవంత పరిచర్లో ఉదయకాలం నుండి కూడా మైక్ సువార్త, తిరిగి ఆరాధన కూడికలో సహాయపడ్డావు, తిరిగి సాయంకాలం సువార్తలో సహాయపడ్డావు. స్తోత్రం. సువార్త కూడికలో కూడా మీరు సహాయపడ్డారు. స్తోత్రం. ఈ పరిచర్ అంతటిని మీ పరిశుద్ధాత్మ చేత ముద్రించి లూకా 8:8 ప్రకారం వర్ధిల్ల చేయండి. చూడని వాటి కొరకు, చూడని దాని కొరకు నిరీక్షణ గలవారమై ఓపికతో యాత్రను సాగించుచు నిలకడగా ఉంటూ మోసపరచబడకుండా నువ్వు వచ్చినప్పుడు నీ రాకడలో మేము ఎత్తబడినట్లుగా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీరే సిద్ధపరచుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సాయించమని ప్రార్థన చేస్తాం. ఈ వారం అంతా జరిగే పరిచర్లో మీరే తోడై ఉండండి, సహాయపడండి. దయగల దేవ, కృపగల మా తండ్రి, గొప్ప దేవుడుగా మహిమ పొందండి. అట్లా సార్వత్రిక సంఘ క్షేమాన్ని జ్ఞాపకం చేసుకోండి, కృపనివ్వండి. ఘనత, మహిమ, ప్రభావం ఆరోపించుకుంటూ నీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ వైపు చూస్తూ మరి ప్రార్థించమని కోరిన మా ప్రియులు, దైవసేవకులు, పరిశుద్ధులు, విశ్వాసులు అందరినీ మేలుకై నీ రాకడకై జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభునామమున స్తుతించి ప్రార్థించి దీనంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును భూమి మీద చెదిరిన పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, అందరికీ